Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న ఆర్యాటో జాక్ ని కూడా వదలంటున్న టిలో క్యారెక్టర్ ఆల్ టైమ్ థర్డ్ ప్లేస్ కెళ్ళిన కుర్చీ మడత పెట్టి ఈ సాంగ్ వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. జీ నెట్వర్క్ వాళ్ళు ఒక కొత్త ట్రెండ్ అయితే స్టార్ట్ చేశారు. సేమ్ టైం కి శాటిలైట్ అండ్ డిజిటల్ గా రిలీజ్ చేయడం. సంక్రాంతికి వస్తున్న మూవీతో దీన్ని ఇంప్లిమెంట్ చేయగా ఇప్పుడు కింగ్స్టన్ మూవీతో కంటిన్యూ చేయబోతున్నారు. ఏప్రిల్ 13 12 PM కి జీ ఫేలో అటు జీ తమిళ్లో ఒకేసారి స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. మరి రిమైనింగ్ లాంగ్వేజెస్ లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఏప్రిల్ 18 సాలిడ్ థియేటర్ కౌంట్ తో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. బట్ ఏప్రిల్ 17 వదిలా 2 అండ్ ఏప్రిల్ 18 సారంగపాణి జాతకం సినిమాలో రిలీజ్ అవుతూ ఉండడంతో ఈ కాంపిటీషన్ లో ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. సిద్ధు జొన్నలగడ్డ జాక్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అవగా ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. బట్ చాలా వరకు సినిమాని హైడ్ చేసినట్టు క్లియర్ గా అర్థం అవుతుంది. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ బేసిక్ గా బొమ్మరిలు భాస్కర్ స్టైల్ అయితే ఇది కాదు, ప్యూర్లీ సిద్ధు జొన్నలగడ్డ స్టైల్లోనే కనిపించింది ఈ ట్రైలర్. ముఖ్యంగా టెలు క్యారెక్టర్ చేయాలి కూడా కనిపించాయి. బూతులు కూడా గట్టిగానే పెట్టారు. బొమ్మరిలు భాస్కర్ సినిమాలో ఇప్పటి వరకు బూతుల్ని వినలేదు. సో ఖచ్చితంగా ఇది సిద్ధు స్టైల్లోనే ఉండబోతున్నట్టు ఒక ఐడియా అయితే వచ్చింది. మరి మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. శంకర్ తన కెరీర్ లోనే వర్స్ట్ ఫేస్ లో ఉండగా ఇండియన్ 3 మూవీ సేఫ్ జోన్ లో పడేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది మూవీ టీమ్. ఇప్పటికే చాలా షూటింగ్ ని ఎప్పుడో కంప్లీట్ చేయగా ఇంకా 30 days షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది అండ్ ఈ 30 days కోసమే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా ఒక సాంగ్ తో షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. బట్ బడ్జెట్ బాగా పెరిగిపోతూ ఉండడంతో ప్రస్తుతానికైతే ఈ సినిమా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఫాస్ట్ గా అయితే సినిమాని తీయబోతున్నారు. అండ్ ఇదే ఇయర్లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇక కాలీవుడ్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న కూలీ మూవీ నుంచి ఒక అప్డేట్ రేపైతే రాబోతుంది. దాన్ని స్పెసిఫిక్ గా ట్వీట్ చేసింది మూవీ టీమ్. హాలీవుడ్ కి ఫస్ట్ 1000 crore మూవీ ఇదే అవుతుందని చాలా ఆశపడుతున్నారు తమిళ ఆడియన్స్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కి కనిపించి చాలా రోజులు అవుతూ ఉండగా ఇప్పుడైతే స్టేజ్ మీదకి రాబోతున్నాడు ఎన్టీఆర్ ఫర్ మ్యాడ్ స్క్వేర్ టీమ్. మూవీ హిట్ అయిన సందర్భంగా శిల్పకళా వేదికలో సక్సెస్ మీట్ ని పెట్టబోతుండగా ఎన్టీఆర్ అయితే రేపు ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. లాస్ట్ టైం ఢిల్లీ స్క్వేర్ లో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ఆ మూవీ లాంగ్ రన్ లో చాలా హెల్ప్ అయ్యాడని చెప్పొచ్చు. మరి ఈ మూవీ 100 కోట్లు అందుకోవడానికి ఎన్టీఆర్ ఎంతవరకు హెల్ప్ చేస్తాడో చూడాలి. కుర్చీ మడతపెట్టి సాంగ్ వ్యూవర్షిప్ పరంగా ఒక కొత్త బెంచ్ మార్క్ అయితే సెట్ చేయడానికి రెడీ అయింది. నిన్నొచ్చిన వ్యూస్ తో 600 million మార్క్ ని దాటేస్తూ ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ లోకి వెళ్ళింది ఈ సాంగ్. ఇక ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే బుట్టబొమ్మ 910 million కి పైగా వ్యూస్ తో 1 billion కి దగ్గరవుతూ ఉండగా సెకండ్ ప్లేస్ లో రామ్లా సాంగ్ 723 million కి పైగా వ్యూస్ తో సెకండ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడు థర్డ్ ప్లేస్ లోకి వచ్చింది కుర్చీ మడతపెట్టి ఈ సాంగ్. ఒక రకంగా ఈ సాంగ్ ని ఫాస్టెస్ట్ 600 million సాంగ్ గా చెప్పొచ్చు. మరి నెక్స్ట్ సాంగ్ 500,000 మార్క్ దాటుతుందో చూడాలి. మొత్తానికి తమన్ త్రివిక్రమ్ కాంబో మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటూ పోతుంది. పెద్ద మూవీ నుంచి ఏప్రిల్ 6 గ్లిమ్స్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గ్లిమ్స్ లోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా 2026 సమ్మర్ లోనే రిలీజ్ అవుతుంది. బట్ మంత్ ఏంటి అనేది కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఇక RC-17 మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా అదే రోజు ఇవ్వబోతుండగా ఏప్రిల్ 6 మాత్రం ఫ్యాన్స్ గుర్తుపెట్టుకునే డేట్ గా మారనుంది. ఇక అల్లు అర్జున్ అట్లే మూవీకి సంబంధించిన అప్డేట్ ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్డేకి అనౌన్స్ చేయనుండగా సన్ పిక్చర్స్ వాళ్ళు భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా సినిమాని తీయబోతున్నారు. ఇక ఆర్యా అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే దేశముద్రు అడ్వాన్స్ బుకింగ్స్ ని ఇప్పటికే క్రాస్ చేసిన ఈ ఫిల్మ్ అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్ కానుంది. డే 1 15,000 వరకు టికెట్ సోల్డ్ అవగా డే 2 28,000 వరకు టికెట్ సోల్డ్ అయ్యాయి. అండ్ ఇప్పటివరకు చూసుకుంటే ఈ లెక్క 50,000 మార్క్ దాటేయడంతో గ్రాస్ కూడా 50 లక్షల మార్క్ దాటేస్తూ ఇప్పుడు 1 crore వైపు దూసుకుపోతుంది. రిలీజ్ అవడానికి ఇంకా 1 day గ్యాప్ ఉండడంతో షోస్ కూడా యాడ్ చేస్తూ పోతున్నారు. సినిమాలో సాంగ్స్ అని చాట్ బస్టర్ హిట్ కావడంతో డిమాండ్ అయితే గట్టిగానే ఉందని చెప్పొచ్చు. చూడాలి మరి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఈ మూవీ వింటేజ్ రివ్యూ కావాలంటే కమెంట్ చేయండి, వెంటనే చేద్దాం. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆర్యా డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలో మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.